ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మా, పెద్దమ్మా లే, టాబ్లెట్స్ వేసుకుందో గాని. ఒకటి వేసుకుంటే ఆయాసం తగ్గుతుంది. అదే 10 ఒకసారి వేసుకుంటే శ్వాస తీసుకునే అవసరం లేకుండా పోతుంది కదా. ఎందుకు పెద్దమ్మా అలా మాట్లాడతావు? నువ్వు క్షేమంగా ఉండాలనే కదా నేను ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుంచి నరకం అనుభవిస్తూనే ఉన్నాను. నాకు ఆస్తమా ఉందంటే ఏ రోజు బాధపడలేదు. ఆ కొద్దిసేపు మాత్రమే ఇబ్బంది ఉంటుంది. అదే గుండె ఆగిపోతే ఆయనే కదా. పెద్దమ్మా, నువ్వు ఇలా మాట్లాడితే నా మీద ఒట్టే. వర్షంలో తడిస్తే మన కన్నీళ్లు కనపడవని మీ నాన్నమ్మ ఆలోచన. అంతేగాని మనమేమైపోతామో నన్న జాలి చచ్చినా ఉండదే వాళ్ళకి. అయినా నువ్వెందుకు శివ నన్ను ఇంట్లోకి తీసుకొచ్చావు? నా ప్రాణం పోయుంటే నీ పెళ్ళ ఆగిపోయేది కదా. నేను తల్లి లేని పిల్లని నువ్వు కన్నట్టు నన్ను పెంచావు పెద్దమ్మా. నువ్వు లేకపోతే నేనుంటానా చెప్పు? నా కోసం ఈ పెళ్లి ఒప్పుకున్నావు. నేను ఎన్నాళ్ళుంటానని శివ? అదిగో మళ్ళీ అదే మాట. నా మాట విని మీ పెదనాన్నంటే పడని గంగ నిన్నీ సమస్యలోంచి బయట పడేయాలని ఉత్తరం రాశాడు. వాడు కూడా వాళ్ళమ్మ సావిత్రిలాగానే ఎవరికి కష్టం వచ్చినా ఆగలేడు. ఎదురు పడేది దేవుడా దయ్యమా ఏది ఆలోచించడు. అన్యాయాన్ని ఖండించాల్సిందే, అభాగ్యులను రక్షించాల్సిందే. అవును పెద్దమ్మా, చిన్నప్పుడు సావిత్రి అత్త ధైర్యాన్ని చూశాను. ఇప్పుడు గంగా బావ దమ్ముని చూస్తున్నాను. శంకు గద చక్రాలు లేని నరసింహస్వామి దేవుడే గంగా. నా మొగుణ్ణి ఓడించి వాడు గెలవడాన్ని చూడ్డానికైనా అప్పుడప్పుడు బతకాలనిపిస్తుంది. పెద్దమ్మా, టాబ్లెట్ వేసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.